హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మొన్న నేను చేసిన వీడియోలో వంకాయ కారం గురించి చెప్పా కదా. అప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వంకాయ కారం ఎలా చేయాలో రెసిపీ పెట్టమని అడిగారు. చాలామందికి వంకాయ కర్రీ అంటే నచ్చదు కదా, కానీ ఇలా చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వంకాయ. ఫస్ట్లీ నేను న్యాచురల్గా పండే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే బాగుంటాయని మా గార్డెన్లో ఉన్న వంకాయలు కోసామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన ఇంట్లో పండించుకున్న వంకాయలు కదా, ఏ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వేయకుండా పండించుకున్నవి న్యాచురల్గా. వాటిని థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపించే విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి కర్రీకి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోండి. ఫస్ట్ పల్లీలు వేసుకుని ఒక 2 మినిట్స్ అవి ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్. అవి ఫ్రై అయినాక దానిలో కొబ్బరి ముక్కలు వేయాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత వేయండి. కొబ్బరి ముక్కలు కూడా ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత జీలకర్ర, నువ్వులు వేసేయాలి. వేసిన 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే నువ్వులు మాడిపోతాయి, త్వరగా మాడిపోతాయి. కొద్దిసేపు అవి చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకుని 5 వెల్లుల్లి పట్టు తీసుకుని వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టండి, మరీ మెత్తగా కాదు. చూడండి ఇందులో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దానిలో తాలింపు దినుసులు అంటే పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 by 1 వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఒక్క ఆనియన్ అయితే సరిపోతుందండి, ఒక మీడియం సైజ్ ఆనియన్. అది కొంచెం గోల్డ్ కలర్లోకి మారుతున్నప్పుడు దాంట్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చాలామంది వంకాయ బ్లాక్గా అయిపోతుంది కర్రీ చేసేలోపు అని చెప్పి వాటర్లో పెడతారు కదా. ఫ్రైకి అలా వాటర్లో పెట్టకూడదండి. ఈ వంకాయ కారానికి కూడా పెట్టకూడదు. దాంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద లిడ్ పెట్టేసి వదిలేయండి. అప్పుడప్పుడు ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ తీసి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ పౌడర్ వేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ